ఎవరికి ఇస్తారు ఓటు ఏ కదా అని నేను మామూలు మనిషిగా అడుగుతున్నా. ఈసారి బీజేపీకి ఇస్తాం సార్, మేము ఓటు బీజేపీకి ఇస్తాం. బీజేపీ గవర్నమెంట్ వస్తే మాకు నరేంద్ర మోడీ గారు డెవలప్మెంట్ చేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ ఇప్పటికి కాంగ్రెస్ అన్నిసార్లు వచ్చింది, టీడీపీ ఎన్నిసార్లు వచ్చింది, ఏది గెలవలేదు. బీఆర్ఎస్ ఎన్నిసార్లు వచ్చింది, అది కూడా ఏం చేయలేదు. మాకు బీజేపీ గవర్నమెంట్ వస్తేనే మాకేమైనా అవుతుంది. ఈ ఒక్క ఎమ్మెల్యే సీట్ వస్తే ఏం జరుగుతుంది అని అడుగుతారు. ఎమ్మెల్యే ఒక్కటి వచ్చినా కూడా నరేంద్ర మోడీ గారికి తెలుస్తుంది. ఎక్కడ దీని పక్కన పడ్డ ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ గెలిచింది. ఇది ఒక్కటి ఓడిపోతే వాళ్ళందరూ నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ వస్తాయని వీళ్ళు. మరి ఇంత పెద్ద భారీ ర్యాలీ తీయడానికి ఉద్దేశం ఏం లేదు. కార్యకర్తలు మామూలు కార్యకర్తలు ఎవరు డబ్బు తీసుకోకుండా వచ్చారు. చాలా మంది ఇంతకుముందు వాళ్ళు ఏం 500, 300, 400 వాటర్ బాటిల్, క్వార్టర్ బాటిల్ ఇస్తారు. ఆ పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మన ఇది బీజేపీ వాళ్ళు ఇయ్యరు. ఎందుకంటే బీజేపీ ఒక సిస్టమ్ ఉంటుంది, డెవలప్మెంట్ చేస్తుంది. డెవలప్మెంట్ మీకు ఏం కావాలని చుట్టూ మీద రాసేయమంటారు. దాని ప్రకారం అక్కడ ఏం జరిగింది ఏం కదా అని అట్లా డెవలప్మెంట్ చేస్తారు. ఇప్పుడు హైవేలు చేస్తా ఉన్నారు, రోడ్లు వాళ్ళు ఏమంటారు కదా. ఒక్కొక్క జిల్లాకి చేస్తున్నారు, రాష్ట్రానికి చేస్తారు డెవలప్మెంట్లు. ఇవన్నీ చూస్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తే జనం ఓటేస్తా ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 4 సార్లు వేయండి ఇక్కడికి ఆంధ్రకు పోయి అక్కడ డెవలప్మెంట్ కు ఏదైనా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు అడగకుండా కూడా ఏం ఇచ్చారు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు గెలిచారు. కిషన్ రెడ్డి గారు గెలిచింది 6-7 ఎమ్మెల్యేలు ఉంటారు. ఇప్పుడు మొత్తం 8 ఎమ్మెల్యే గెలిచారు కదా, 8 ఎంపీ సీట్లు గెలిచారు కదా. 8 ఎంపీ సీట్లు గెలిస్తే 60 ఎమ్మెల్యే సీట్లు. మొన్న కరీంనగర్లో కూడా 2 ఎమ్మెల్సీ గెలిచింది. అంటే చూడండి ఒక్కొక్కటి ఎట్లా తెలుసుకుంటూ వస్తుండో. నెక్స్ట్ దాన్ని చెప్తా ఉన్నది అన్నట్టు, శిక్షణ చెప్తా ఉన్నది. ఈసారి 100% గవర్నమెంట్ మన ఈ ఎమ్మెల్యే సీట్ గెలుస్తా ఉన్నాడు. నెక్స్ట్ గవర్నమెంట్ కంపల్సరీగా వస్తుంది. అధికార పార్టీ కూడా అదే ధీమాతో ఉంది. అధికార పార్టీ ఏముంది, డబ్బు లేదు కదా. ఇప్పుడు ఉచిత పథకాలు ఇచ్చిండు, ఏం లేదు వాళ్ళ దగ్గర. ఏం చేస్తుంది తెలియదు. ఆ పథకాలకు డబ్బులు లేవు. బస్సులు ఇచ్చారు, వాళ్ళు దాన్ని కూడా ఉన్నారు. ఇవన్నీ జనం చూస్తా ఉన్నారు. పుట్టి గెలిచినా కూడా బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ పార్టీ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తారని వీళ్ళకి ఆశ కాదు, నిజంగానే చేస్తారు. ఇప్పుడు సెంట్రల్ మనస్తోనే గవర్నమెంట్ నడిపిస్తా ఉన్నారు. అంతప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కదే చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కదే చేస్తా ఉన్నారు. లంకల దీపక్ రెడ్డి గారు క్యాడర్ ఎట్లుంది మరి? ఇక్కడ క్యాడర్ ఏంది, ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు అక్కడ. దీపక్ రెడ్డి చూడరు, ఇక్కడ మోడీని చూస్తారు. దీపక్ రెడ్డి ఏం చేస్తాడా ఏం. దీపక్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడు అందరికి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కడ మోడీ ఫోటో డెవలప్మెంట్ చేస్తుండు. ఆయనకి వెనక పిల్లలు లేరు, అన్నదమ్ములు లేరు, ఇవ్వలేరు. ఆయన ఒక ప్రజలంతా నా ప్రజలే నా ఫ్యామిలీ అంటా ఉన్నాడు. ప్రజలు నిన్న అక్కడ గోవా చూసారు కదా, నేవీలు ఏం మాట్లాడాడు, మీరంతా నా ఫ్యామిలీ అంటా ఉన్నాడు. ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ అంటారు. అది అన్నదా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నదా, టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నదా? టీఆర్ఎస్ 4 సంపాదించుకున్నారు. ఇవన్నీ చూడండి ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నది. ఏం జరుగుతూ ఉన్నదో ఆ రోజు కవితకి ఏం లేదు 2008 ఇప్పుడు ఈ రోజు హరీష్ రావుకి ఏం లేదు, సంతోష్ రావుకి ఏం లేదు. సంతోష్ రావు నేను కరీంనగర్లో ఉన్నప్పుడు సిలిండర్కి ఇట్లా అడుక్కపోయేది ఇట్లా, మేము అక్కడ గ్యాస్ కంపెనీలో ఉన్నప్పుడు. అంటే చెప్తున్నా ఈ రోజు వాళ్ళందరూ దూరంతా వినరు. అట్లా సంపాదించుకోకుండా వాళ్ళ ఆస్తులను కబ్జా చేస్తారు. చూడండి బీజేపీ గవర్నమెంట్ వస్తే ఎవరి ఆస్తులు ఉన్నాయి అన్ని గవర్నమెంట్కి ఆక్యుపై చేసుకొని పేదలకు పంచిపెడుతుంది. ఇప్పుడు అటు చూసుకుంటేనేమో ఒక సానుభూతి పరంగా చూసినా గానీ ఇప్పుడు బీఆర్ఎస్ చేసినటువంటి గతంలో ఇచ్చినటువంటి ఆ పథకాలు కానీ ఇవన్నిటి వల్ల ప్రజలంతా కూడా లబ్ధి చెందారు. కాబట్టి ఇక్కడ జూబ్లీహిల్స్ లో చాలా వరకు అభివృద్ధి చెందింది బీఆర్ఎస్ నుంచి. కాబట్టి అటు సానుభూతి ద్వారా ఇటు అభివృద్ధి ద్వారా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నవీన్ యాదవ్కి ఒక పలుకుబడి కానీ పబ్లిసిటీ ఎక్కువ ఉంది కాబట్టి నవీన్ యాదవ్ కూడా వేసే అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరిని తట్టుకొని మరి రేపు గారు ఎట్లా నిలబడతారు? పబ్లిక్ జనం వీళ్ళంతా చెప్తా ఉంటారు, వీళ్ళు జనం చెప్తా ఉంటారు. ఎవరు ఏం చేయలేదు. నిన్న అడుగుతా చెప్తాను కదా, బీఆర్ఎస్ మాకేం చేయలేదు, పుట్టిన మీద ఏదో వెనకట వెళ్ళాం ఇట్లా పెట్టి నాకుతారు చూడు, అట్లా చేసింది, ఏం చేయలేదు మాకు. కాంగ్రెస్ కూడా మాకేం చేయలే, గొడవలు పెట్టుకుంటే నిన్న పాపం కానిస్టేబుల్ చంపారు. ఒక రౌడీ షూటర్ కానిస్టేబుల్ చంపినట్టు యాప్ చూసుకోండి నిజామాబాద్ లో. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ చంపినాక మామూలు కార్యకర్తలు ఏం చేస్తారు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ బీజేపీ నన్ను గెలిపిస్తే ప్రతి ఒక్కరు గెలుస్తారు, ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు డబ్బులు ఎట్లా హుజరాబాద్ దుబ్బాకల మునుగోళ్ళ జరిగినట్టు ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు డబ్బు చాలా మంది ఖర్చు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ కూడా నెలకు ఒక్కొక్కరికి 5,000 ఇస్తాను, డబ్బు తీసుకొని బీజేపీకి వెళ్తామన్నట్టు నాతో. నేను చాలా ఇప్పుడు 15 రోజుల మొత్తం తిరుగుతున్నాను నేను. అంటే మీరు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే ఇక్కడ రౌడీజం పెరిగింది, బీజేపీ గెలిస్తే రౌడీజం అంత అవుతుంది అంటున్నారు. 100% ఆయన ఇంకా అది వాళ్ళకి హద్దు ఉండదు. ఇక
ఆ సినిమా షూటింగ్ అని అదని ఇలా ఎవరికి స్వేచ్ఛ ఉండదు. ఆయన గెలిస్తే కంపల్సరీ ఆయనకు ఎవరికి స్వేచ్ఛ ఉండదు అని జనం అనుకుంటా ఉన్నారు. నేను మీడియా వాళ్ళ యూట్యూబ్లలో చూస్తా ఉన్నా రోజు ఇట్లా అసొంటోడు ఇసొంటోడు అంటారు. ఆయన అనుకోకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చేది. ఆయన కూడా ఈయన మీద వ్యతిరేకతున్నాడు. మైనంపల్లి కూడా ఈయన వ్యతిరేక ముందుగా ఆయనకి అరేంజ్ చేసింది కదా, ఆయన కూడా వ్యతిరేకతున్నాడు. వాళ్ళ దానిలో కుంపట్లు ఉన్నాయి, అందుకే వాళ్ళ దానిలో వాళ్ళకి కొట్టుకోసత్తారు. ఇప్పుడు ఈ కవిత వీళ్ళు కొట్టుకోసత్తారు. వీళ్ళకి ఎందుకు రా ఓటేసుడు, బీజేపీకి అయితే మంచిగా అనుకుంటా ఉన్నా. ఎవరికి ఇస్తారు ఓటు ఏ కథ అని నేను మామూలు మనిషిగా పోయి అడుగుతున్నా. ఈసారి బీజేపీకి ఎత్తాం సార్ మేము ఓటు, బీజేపీకి ఎత్తాం. బీజేపీ గవర్నమెంట్ అయితే మాకు నరేంద్ర మోడీ గారు డెవలప్మెంట్ చేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ ఇప్పటికి కాంగ్రెస్ అన్నిసార్లు వచ్చింది, టీడీపీ ఎన్నిసార్లు వచ్చింది, ఏది గెలవలేదు. బీఆర్ఎస్ ఎన్నిసార్లు వచ్చింది, అది కూడా ఏం చేయలేదు. మాకు బీజేపీ గవర్నమెంట్ వస్తేనే మాకేమైనా అవుతుంది. ఈ ఒక్క ఎమ్మెల్యే సీట్ వస్తే ఏం జరుగుతుంది అని అడుగుతారు. ఎమ్మెల్యే ఒక్కటి వచ్చినా కూడా నరేంద్ర మోడీ గారికి తెలుస్తుంది. ఎక్కడ దీని పక్కన పంట ఎమ్మెల్యేలు అంతా బీఆర్ఎస్ గెలిచింది. ఇది ఒక్కటి ఓడిపోతే వాళ్ళందరూ నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ వస్తాయని ఆలోచన వీళ్ళు. మరి ఇంత పెద్ద భారీ ర్యాలీ తీయడానికి ఉద్దేశం ఏం లేదు. కార్యకర్తలు మామూలు కార్యకర్తలు ఎవరు డబ్బు తీసుకోకుండా వచ్చారు. చాలా మంది ఇంతకుముందు వాళ్ళు ఏం చేస్తారు, 500, 300, 400 వాటర్ బాటిల్, కోటి బాటిల్ ఇస్తారు. ఆ పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మన ఇది బీజేపీ వాళ్ళు ఇయ్యరు. ఎందుకంటే బీజేపీ ఒక సిస్టమ్ ఉంటుంది, డెవలప్మెంట్ చేస్తుంది. డెవలప్మెంట్ మీకు ఏం కావాలని చుట్టి మీద రాసేయమంటారు. దాని ప్రకారం అక్కడ ఏం జరిగింది ఏం కదా అట్లా డెవలప్మెంట్ చేస్తారు. ఇప్పుడు హైవేలు చేస్తా ఉన్నారు, రోడ్లు వాళ్ళు ఏమంటారు కదా, ఒక్కొక్క జిల్లాకి చేస్తున్నారు, రాష్ట్రానికి చేస్తారు డెవలప్మెంట్లు. ఇవన్నీ చూస్తా ఉన్నారు. ఇవన్నీ చూసే జనం ఓటేస్తా ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 4 సార్లు వేయండి ఇక్కడికి ఆంధ్రకు పోయి అక్కడ డెవలప్మెంట్ కు ఏదైనా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు అడగకుండా కూడా ఏం ఇచ్చారు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు గెలిచారు. కిషన్ రెడ్డి గారు గెలిచింది 6-7 ఎమ్మెల్యేలు ఉంటారు. ఇప్పుడు మొత్తం 8 ఎమ్మెల్యేలు గెలిచారు కదా, 8 ఎంపీ సీట్లు గెలిచారు కదా. 8 ఎంపీ సీట్లు గెలిస్తే 60 ఎమ్మెల్యే సీట్లు. మొన్న కరీంనగర్లో కూడా 2 ఎమ్మెల్సీ గెలిచింది. అంటే చూడండి ఒక్కొక్కటి ఎట్లా తెలుసుకుంటూ వస్తుండో. నెక్స్ట్ దాన్ని చెప్తా ఉన్నది అన్నట్టు, శిక్షణ చెప్తా ఉన్నది. ఈసారి 100% గవర్నమెంట్ మన ఈ ఎమ్మెల్యే సీట్ గెలుస్తా ఉన్నాడు. నెక్స్ట్ గవర్నమెంట్ కంపల్సరీ వస్తుంది. అధికార పార్టీ కూడా అదే ధీమాతో ఉంది. అధికార పార్టీ ఏముంది, డబ్బులే కదా. ఇప్పుడు ఉచిత పథకాలు ఇచ్చిండు, ఏం లేదు వాళ్ళ దగ్గర. ఏం చేస్తుంది తెలియదు. ఆ పథకాలకు డబ్బులు లేవు. బస్సులు ఇచ్చారు, వాళ్ళు దాన్ని కూడా ఉన్నారు. ఇవన్నీ జనం చూస్తా ఉన్నారు. పుట్టి గెలిచినా కూడా బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ పార్టీ తీసుకొచ్చి డెవలప్మెంట్ చెప్తాను. వీళ్ళకి ఆశ కాదు, నిజంగానే చేస్తారు. ఇప్పుడు సెంట్రల్ ఫండ్స్తోనే గవర్నమెంట్ నడిపిస్తా ఉన్నారు. అంతప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా గదే చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా గదే చేస్తా ఉన్నారు. లంకలకి దీపక్ రెడ్డి గారు క్యాడర్ ఎట్లుంది మరి ఇక్కడ? క్యాడర్ ఏంది, ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు అక్కడ. దీపక్ రెడ్డి చూడరు, ఇక్కడ మోడీని చూస్తారు. దీపక్ రెడ్డి ఏం చేస్తాడా ఏం దీపక్ రెడ్డి అంటే ఇప్పుడు ఆయన అందరికి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కడ మోడీ ఫోటో డెవలప్మెంట్ చేస్తుండు. ఆయనకి వెనక పిల్లలు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు. ఆయన ఒక ప్రజలంతా నా ప్రజలే నా ఫ్యామిలీ అంటా ఉన్నాడు. ప్రజలు నిన్న అక్కడ గోవా చూసారు కదా, నేవీలు ఏం మాట్లాడాడు, మీరంతా నా ఫ్యామిలీ అంటా ఉన్నాడు. ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ అంటారు. అది అన్నదా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నదా, టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నదా? టీఆర్ఎస్ 4 సంపాదించుకున్నారు. ఇవన్నీ చూడండి ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నది. ఏం జరుగుతూ ఉన్నదో ఆ రోజు కవితకి ఏం లేదు 2008 ఇప్పుడు ఈ రోజు హరీష్ రావుకి ఏం లేదు, సంతోష్ రావుకి ఏం లేదు. సంతోష్ రావు నేను కరీంనగర్లో ఉన్నప్పుడు సిలిండర్కి ఇట్లా అడుక్కోపోయేది. ఇట్లా మేము అక్కడ గ్యాస్ కంపెనీలో ఉన్నప్పుడు అంటే చెప్తున్నా. ఈ రోజు వాళ్ళందరూ దూరంతా వినరు. అట్లా సంపాదించుకోకుండా వాళ్ళ ఆస్తులను కబ్జా చేస్తారు. చూడండి బీజేపీ గవర్నమెంట్ వస్తే ఎవరి ఆస్తులు ఉన్నాయి అన్ని గవర్నమెంట్కి అక్వై చేసుకొని పేదలకు పంచిపెడుతుంది. ఇప్పుడు అటు చూసుకుంటేనేమో ఒక సానుభూతి పరంగా చూసినా గానీ ఇప్పుడు బీఆర్ఎస్ చేసినటువంటి గతంలో ఇచ్చినటువంటి ఆ పథకాలు కానీ ఇవన్నిటి వల్ల ప్రజలంతా కూడా లబ్ధి చెందారు. కాబట్టి ఇక్కడ జూబ్లీహిల్స్ లో చాలా వరకు అభివృద్ధి చెందింది బీఆర్ఎస్ నుంచి. కాబట్టి అటు సానుభూతి ద్వారా ఇటు అభివృద్ధి ద్వారా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నవీన్ యాదవ్కి ఒక పలుకుబడి కానీ పబ్లిసిటీ ఎక్కువ ఉంది కాబట్టి నవీన్ యాదవ్ కూడా వేసే అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరిని తట్టుకొని మరి రేపు గారు ఎట్లా నిలబడతారు? పబ్లిక్ జనం వీళ్ళంతా చెప్తా ఉంటారు, వీళ్ళు జనం చెప్తా ఉంటారు. ఎవరు ఏం చేయలేదు. నిన్న అడిగితే చెప్తా ఉంటారు కదా, బీఆర్ఎస్ మాకు ఏం చేయలేదు, పుట్టిన మీద ఏదో వెనకట వెళ్ళాం ఇట్లా పెట్టి నాకుతారు చూడు, అట్లా చేసింది, ఏం చేయలేదు మాకు. కాంగ్రెస్ కూడా మాకేం చేయలే, గొడవలు పెట్టుకుంటే నిన్న పాపం కానిస్టేబుల్ చంపారు. ఒక రౌడీ షీటర్ కానిస్టేబుల్ చంపినట్టు అర్థం చూసుకోండి నిజామాబాద్లో. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ చంపినా కానీ మామూలు కార్యకర్తలు ఏం చేస్తారు?
ఇవన్నీ ఆలోచిస్తా ఉన్నారు. అందుకే ఇక్కడ బీజేపీ గెలిపిస్తే ప్రతి ఒక్కరు గెలుస్తారు, ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు డబ్బులు ఎట్లా హుజరాబాద్ దుబ్బాకల మునుగోళ్ళ జరిగినట్టు ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు డబ్బు చాలా మంది ఖర్చు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ కూడా నెలకు ఒక్కొక్కరికి 5,000 ఇస్తాను, డబ్బు తీసుకొని బీజేపీకి వెళ్తామన్నట్టు నాతో. నేను చాలా ఇప్పుడు 15 రోజుల సమయం మొత్తం తిరుగుతున్నాను నేను. అంటే మీరు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే ఇక్కడ రౌడీజం పెరిగింది, బీజేపీ గెలిస్తే రౌడీజం అంత అవుతుంది అంటున్నారు. 100% ఆయన ఇంకా అది వాళ్ళకి హద్దు ఉండదు. ఇక ఆ సినిమా షూటింగ్ అని అదని ఇలా ఎవరికి స్వేచ్ఛ ఉండదు. ఆయన గెలిస్తే కంపల్సరీ ఆయనకు ఎవరికి స్వేచ్ఛ ఉండదు అని జనం అనుకుంటా ఉన్నారు. నేను మీడియా వాళ్ళ యూట్యూబ్లలో చూస్తా ఉన్నా, రోజు ఇట్లా అసొంటోడు ఇసొంటోడు అంటారు. ఆయన అనుకోకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చేది. ఆయన కూడా ఈయన మీద వ్యతిరేకతున్నాడు. మైనంపల్లి కూడా ఈయన వ్యతిరేక ముందుగా ఆయనకి అరేంజ్ చేసింది కదా, ఆయన కూడా వ్యతిరేకతున్నాడు. వాళ్ళ దానిలో కుంపట్లు ఉన్నాయి, అందుకే వాళ్ళ దానిలో వాళ్ళకి కొట్టుకోసత్తారు. ఇప్పుడు ఈ కవిత వీళ్ళు కొట్టుకోసత్తారు. వీళ్ళకి ఎందుకురా ఓటేసుడు, బీజేపీకి అయితే మంచిగా అనుకుంటా ఉన్నా.